కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళా. శోభన్ బాబు గారి ఇంటికి ఏ సందర్భంలో అంటే మా నాన్నకి ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళ శోభన్ బాబు గారి మేనేజరు ఒక ఆయన. సో ఆయన పేరు కూడా నరసింహారావు. సో ఆయన కలవడానికని వెళ్తే శోభన్ బాబు గారు చూసి ఆయన మేనేజర్ అన్నారు, సార్ వేలు గారు అబ్బాయి సార్ అని చెప్పాను. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన ఒక స్టార్. శోభన్ బాబు గారు అంటే కరెక్ట్ టైంకి వచ్చారు, బాగా సంపాదించుకున్నారు, కరెక్ట్ టైంకి ఆయన ఇండస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోయారు కూడా. ఎక్కడ ఆయన కూడా బ్యాడ్ నేమ్ లేదు, ఆయన బ్యాడ్ రిమార్క్ కానీ బ్యాడ్ నేమ్ కానీ ఏది లేదు. సో అంత పెద్ద ఒక యాక్టర్, అంత పెద్ద స్టార్ ఆయన పిలిచి మరి ఎలా ఉన్నావు బాబు, నాన్న ఎలా ఉన్నారు అడిగినట్టు చెప్పు. ఆయన సందర్భంగా చమత్కారంగా కూడా చెప్పాడు, మీ నాన్న తీసుకొచ్చే పచ్చళ్ళు పళ్ళు మిస్ అవుతున్నాం మేము అని. అది ఆయనకు అంతగా గుర్తుంది. అంటే ఆ హెల్త్ పరంగా ఆయన అంత కాన్షియస్గా ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, బయట ఊర్లోకి వెళ్ళినా ఇలాగే ఉండేవాడు. ఒకసారి యుఎస్కి వెళ్ళినప్పుడు ఈయనకి ఏంటంటే, మా అమ్మకి వంట నేర్పింది మా నాన్నే. జనాలు నమ్మకపోవచ్చు కానీ బాగా వంట చేస్తారు ఆయన. వంట నేర్పి అవుట్డోర్ షూటింగ్లకి వెళ్తే ఇళ్లలో షూటింగ్ లేక పక్కన కిచెన్లు ఉంటాయి కదా ఇళ్లలో, వెళ్ళిపోయి సుబ్బయ్య గారు ఒక 10 నిమిషాలు నువ్వు బాబాయ్ నువ్వు షూటింగ్ తర్వాత చేద్దాం వెళ్ళి వంట చేయి, కూర ఏదన్నా చేయి మంచిగా రుచిగా అని వీళ్ళు వండుతారు కదా. షూటింగ్లు అంటే ఏవో తెస్తారు కదా, వెళ్ళి చేసే బాబాయ్ పచ్చడి కూర ఏదో అంటే వెళ్ళిపోయి 1 గంట ముందర ఈయనకి పర్మిషన్ ఇస్తే వెళ్ళి అవన్నీ చేసి అందరికి పెట్టి తిన్నారా బాగున్నాయా అని అడిగి అందరు బాబాయ్ నువ్వు అని. కృష్ణరాజు గారు ఒకసారి బాలకృష్ణ గారు అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళికి వెళ్తే అక్కడికి ఎప్పుడు ఇస్తావురా నీ పొళ్ళు నాకు అని అడిగేవారు ఆయన. కృష్ణరాజు గారు ఏరా నీ పొళ్ళు ఎప్పుడు పంపిస్తామా పొళ్ళు పచ్చళ్ళు అవన్నీ నువ్వు అని అడిగేవారు. పొళ్ళు పచ్చళ్ళు బాగా చేస్తానని చేస్తాము. ఊరుకోరు, కొంచెం ఏమాత్రం తగ్గినా కాంప్రమైజ్ అవ్వరు. బాగా ఇష్టమైన హీరోలు ఎవరు మీ వారికి? ఎక్కువ ఇంటికి వచ్చినా గానీ వాళ్ళ ప్రస్తావన అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరితోటి చేశారండి. విక్రము, అర్జున్ ఒకళ్ళని కాదు. బట్ ఇష్టమైన ఉంటారు కదా ఒకళ్ళిద్దరు. బాలకృష్ణ గారితో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఆయన నరసింహస్వామి భక్తులు కదా. బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహస్వామి ఇది ఆయనకి. ఈయన కూడా మాది నరసింహస్వామి మైలవేల్పు. కానీ ఆ విషయంగా ఇద్దరు మాట్లాడుతూ ఎప్పుడన్నా చేస్తుండేవారు. ఆయన బాలకృష్ణ గారి పిల్లలతో కూడా బాగున్నారా మీరు అని పిల్లల్ని కూడా పలకరించేవారు. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి అయితే చెన్నై కల్లా వచ్చి, మేము చెన్నైలో ఉన్నాం నేను ఈయన, అక్కడికి వచ్చేలా కార్డు ఇచ్చారు. చాలా అభిమానంగా ఉంటారు బాలకృష్ణ గారు. చనిపోయినప్పుడు వచ్చారా ఇండస్ట్రీ? అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం, ఇక్కడికి వెళ్ళి మోతీనగర్లో ఉండేవాళ్ళం. చాలా మంది రాలేదు కదా ఇక్కడ నుంచి. అక్కడ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా అక్కడ ఒక అంటే మిస్టేక్ అని కాదులేండి, నాన్నగారి న్యూస్ చాలా తర్వాత వచ్చింది, అంటే కొద్దిగా లేట్గా వచ్చింది నాన్న చనిపోయారు అనేది. అది ఎంత లేట్ అని అంటే ఈయన మురారి గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, కాట్రగడ్డ మురారి గారు, పాప ఆయన అక్కడ దాకా వచ్చారు, రుద్రభూమి దాకా వచ్చారు. ఆయన పాపం వచ్చి అయ్యో చివరి చూపు చూడలేకపోయానే అని ఫీల్ అయ్యారు. ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు సార్ మీడియాలో, అంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చాలా మంది హైదరాబాద్ ఇంటికి వెళ్ళినట్టున్నారు, వెళ్ళారు అని. చెన్నైలో అనేది సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు, నేను లాస్ట్ మినిట్లో వచ్చాను, చూడలేకపోయాను, చాలా మంచి మనిషి అని చెప్పానని బాధపడిన సందర్భం జరిగింది. అందుకనే ఏంటంటే అదే ఆ న్యూస్ అనేది చాలా లేట్గా స్ప్రెడ్ అవ్వడం కానీ తెలియడం కానీ అప్పటికి హీఈస్ నో మోర్ అనేది. సో ఆ విషయంలో అందరూ పాపం అదే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈయన ఎస్పీబీ గారు కూడా చాలా క్లోజ్. అప్పుడు అమెరికాలో ఉన్నారు ఆయన. చుట్టాలండి మీరు ఎస్పీబీ గారు? మీ అల్లుడు గారు వాళ్ళు చుట్టాలు, సీను వాళ్ళు, కోదండ పని గారు, ఎస్పీ వాళ్ళు పండితారాజులు, వీళ్ళు పండితారాజు. తర్వాత దాసర్ గారు కబురు పెట్టారండి. మేము ఇక్కడికి వచ్చాక, నేను 3 నెలల తర్వాత ఇక్కడికి వచ్చాము, మోతీనగర్కి ఇల్లుందిగా అక్కడ వచ్చాము. వస్తే దాసర్ గారు ఒకసారి వచ్చాక కబురు పెట్టారు, వేలుగారి అబ్బాయిని రమ్మనమని. బట్ వీడు వెళ్ళాడు,
బాబు నాన్న పేడ నువ్వేం బాధపడక, నేను పెద్దవాడిని, నేనున్నాను, నీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గరికి రానా అన్నాను. తర్వాత మా బ్యాడ్ లక్ ఆయన పోవటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా. మేము ఇప్పటికే అనుకుంటాను, ఇప్పటికీ నేను తలుచుకుంటాను. దాసర్ గారు వీడే వెళ్ళాడు, వెళ్తే నాన్న నువ్వు నాన్నపోయాడు, నువ్వు బాధపడక, ఏదైనా అవసరం ఉన్నా నేను ఉన్నానని ఒకటి పెద్దవాడిని, నాకు నా దగ్గరికి రానా నువ్వు అని చెప్పారు. బట్ లైఫ్ లో ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయో వేలు గారు? అదే కొన్ని రోజుల పాటు ఆఫర్లు తగ్గాయి, ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందులు పడ్డారనే మాట వాస్తవం అమ్మా నిజంగా? లేదండి, అది ఏమీ లేదండి, అస్సలు లేదండి, వస్తాం లేదు. ఇప్పుడు పిల్లలు కూడా వెల్ సెటిల్డ్, ఆఖరమ్మాయి 3 పిల్లలు HCL లో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన స్ట్రగుల్స్ లేదండి, అదేం లేదు. ఆర్థికంగా అది ఆ పాయింట్ నేను క్లారిటీ ఇస్తా, ఎందుకంటే మీరు వినే ఉంటారు బయట ఇది కొంత అనుకున్నాను యూట్యూబ్ లో వేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో మనకి ఒక కంటెంట్ అనేది జనాలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. బట్ నిజంగా ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవడం అనేది ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఆయన ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. ఏది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, పెద్ద అక్కయ్య కానీ రెండో అక్కయ్యకి కానీ తిరుపతిలోనే పెళ్లి చేశారు ఆయన, తిరుపతిలోనే ఘనంగా చేశారు ఆయన. ఇక్కడ మా చెల్లెలకి చెన్నైలో చేశారు. ఆయన చనిపోయే నాటికి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలు ఏం లేవు, వాళ్ళు సెటిల్డే, వాళ్ళకి మంచిగా ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మరి ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అనేది తెలియదు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అనేది తెలియదు. నేను జాబ్ చేస్తున్నాను, అది ఆ వాస్తవం అది ఆ మాట మాత్రం మేము అంగీకరించలేం, ఆయన ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు అనేది. ఆయన తనకున్న దాంట్లో మేము చేసిన దాంట్లోనైనా మేము కూడా సపోర్టివే. మాకు వచ్చిన అల్లుళ్ళు అంటే మా పెద్దక్కయ్య కానీ, రెండో వాళ్ళు కానీ, మూడో ఆయన కానీ అందరూ సపోర్టివే. మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి అని చెప్పాను. మా నాన్నకి తీసుకునే ఉద్దేశం ఉండదు, అలా ఈయన అడగడు, తీసుకోడు, అలాగే లేదు. అలాగని ఈయనకి అవసరమూ పడల, నాకు ఇది కావాలి. ఆయన సేవింగ్స్ ఉన్నాయండి, ఆయనకి ఏం ఇబ్బంది ఏం పడలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం కాదు. అండ్ ఆరోగ్యపరంగానే ఉండి ఆయన, అదే చెప్తున్నా, ఈ నిద్రలోనే ఆయన వెళ్ళిపోవడం అనేది ఆయనకే తెలియని విషయం అది. ఇంకా సడన్ గా హార్ట్ అటాక్. ఆయన ఇప్పుడు ఏ మాట అనేవాడు అంటే, స్విచ్ దేవుడి దగ్గర ఉంటుందిరా, ఎప్పుడు నొక్కేస్తాడో తెలియదు, అంతే. కోబాయి ముందర టోరీ ప్రోగ్రామ్ ఒకటి చేశారు ఆయన, అది ఇంకా ఆయన చూసుకోలేదు పాపం. అది అన్ని మొత్తం ఫారిన్ కాల్సేనండి, మొత్తం ఫారిన్వే అందరూ. మీ కామెడీ మాకు ఒక ఇంత కష్టాలుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు మీ సీన్లు వేసుకొని చూసుకుంటాం, మాకు అదొక టానిక్ లాగా ఉపయోగపడుతుంది సార్ అని మొత్తం అన్ని ఫారిన్ కంట్రీసే ఫోన్స్ అన్ని. టోరీ ప్రోగ్రామ్ అని మీరు ఎప్పుడైనా కుదిరితే చూడండి, మీకు దొరికితే. సో అయితే ఆయన గురించి వచ్చిన ఆరోపణలు అంటే కాంట్రవర్సీలు, ట్రోల్స్ చేయటం కొన్ని విషయాలలో మనం కూడా చూస్తూనే ఉంటాం కాబట్టి, ఒకటి ఇదొకటి అని, ఇంకొకటి శ్రీలక్ష్మి గారితో పెళ్లి అయిందని అది వాస్తవం కదా. ఆవిడ చాలా మంచి క్యారెక్టర్, ఈయన మంచి, నా మోడు మీద నాకు నమ్మకం ఉండాలి కదా, నాకు నమ్మకం ఉంది. ఆవిడ చాలా మంచి జెంటిల్మెన్, మంచి క్యారెక్టర్ ఉన్న ఆవిడ. సినిమాలో పెళ్ళంగా వేస్తే ఇంకా అట్లా అన్ని చాలా సినిమాల్లో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు, హస్బెండ్ వైఫ్. ప్రతి సినిమాలో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుండేది. అప్పట్లో గిరిజ రేలంగ్ గారు లాగా పేపర్లలో వేసేవాళ్ళు, శ్రీలక్ష్మి వేలు ఉంటే సినిమా ఎట్లా ఉన్నా సూపర్ గా ఉంటుంది అని వెళ్ళేవాళ్ళు. వీళ్ళిద్దరి కోసమని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సినిమాలకి. అట్లా అంత కాంబినేషన్. ఆనంద భైరవి ఏంటి అసలు ఒకటి కాదు, వాళ్ళు చేసింది చాలా చాలా సినిమాలు. పేపర్లో పడగానే ఫస్ట్ చదివింది మీరేనా? నేనేనండి ఫస్ట్ చదివి. నేను అప్పటికి ఇంకా వెళ్ళాలి, బాబు చిన్నవాడు, ఎంతో నెల ఎంతో. నేను చెన్నైకి వెళ్ళాలి, ఇక్కడే ఉన్నాను. మా బ్రదర్ ఒక పేపర్ పట్టుకొచ్చి అక్క శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్ట, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు అని వాడు ఒక ఇంటిల్ పాది ఆ రోజు ఇంకా తిండి తిప్పలు లేనట్టు కూర్చున్నారు. నేను ఊరుకుంటారా, ఆయన పెళ్లి చేసుకోవటం ఏంటి, బుద్ధి లేకుండా కానీ మీరు మాట్లాడటం అని. అప్పుడేమో ఫోన్, టెలిఫోన్, ల్యాండ్ ఫోను లేదు, ఈ సెల్ ఫోను లేవు. ఇంకా ఎట్లా జరిగితే వదిలేసేయండి అసలు అట్లాంటివేం పట్టించుకోకుండా. సినిమా వాళ్ళు కదా ఏవో రాస్తూ ఉంటారు కదా, కొంచెం మీరు నమ్మే ఉంటారు. ఏం లేవు కదా ఫోన్స్ కూడా, కనుక్కుంటే అది వేరేగా ఉండేది. మీ లోపల కూడా ఉంది ఏదో? లేదండి, అస్సలు లేదు.
మాకు ఎదురుకుండా వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. కానీ ఎప్పుడన్నా పిల్లలు ఎట్లా ఉన్నారు, నువ్వు ఎట్లా ఉన్నావు అని ఫోన్ చేస్తూ ఉండేవారు. వీరభద్రరావు గారి ఇల్లు, వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇల్లు, మా ఇల్లు ఎదురెదురు అనమాట, విజయవాడ కృష్ణలంకలో. ఎప్పుడన్నా ఆయన ఎవరన్నా ఆయన కబురు పెట్టేవారు. వచ్చినప్పుడు ఎట్లా ఉన్నమ్మా పిల్లలు నువ్వని ఆయన వాళ్ళ ఆవిడ చేతి కబురు పెట్టి, ఆవిడ వచ్చి ఎట్లా ఉన్నారండి మీరు, వేలుగారు అడిగారట మీరు ఎట్లా ఉన్నారు, పిల్లల్ని చూసిరమ్మని వచ్చాను ఆవిడ వచ్చేది ఎప్పుడన్నా. అట్లా ఉండేది. కానీ తర్వాత నేను చెన్నైకి వెళ్ళిపోయాక ఈయన ఫుల్ బిజీ, నేను పిల్లలు స్కూళ్ళు, పిల్లలు పసిపిల్లలు అది అంతా అయిపోయాక మాకరమైన ప్రెగ్నెన్సీలు కూడా ఉన్నాను అప్పుడు. ఇంకా ఓ రోజు ఆయన ఖాళీగా ఉండి నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా అన్నారు. గదిలోకి వస్తాను, ఏంటి మాట్లాడతావు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, వాళ్ళకి టిఫిన్ చేయాలి నేను అంటే నీతో ఒక్క విషయం మాట్లాడాలిరా. ఆయనకి టైం ఉండేది కదా, నాకు టైం ఉండేది, నాకు పిల్లలతోటే సరిపోయేది. తర్వాత వెళ్తే ఏంటంటే నాకు శ్రీలక్ష్మి పెళ్ళయిందని వార్త నీకు తెలుసు అన్న. ఈ విషయం నాకు ఎప్పుడో 8 months బ్యాకే తెలుసు. కానీ అది ఎట్లా రాశారంటే శ్రీలక్ష్మిను ఈయన హాల్లో నేను పిల్లలు చూసి కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన్ని మీరు చేసుకోవద్దు అంటుంటే ఆయన ఆవిడ మెళ్ళలో మంగళసూత్రం కట్టారని రాశారు. నేను చదివాను, మొన్నటి దాకా ఉందండి పేపర్ కటింగ్, ఈయన పోయాక ఇంకా చించేశాను. బట్ రాశారు, మేము పిల్లలు లేము అక్కడ, నువ్వు మంగళసూత్రం కడతాం చూడలేదు, ఇంకా ఎట్లా నమ్ముతాను నేను నమ్మలేదు. బట్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీకు ఎదురు పట్టడం కానీ జరిగిందా శ్రీలక్ష్మి గారి ఇంటికి? శ్రీలక్ష్మి గారు ఒకసారి చూసానట్టు, మొన్న ఆవిడ మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా, వేలు గారి వైపు ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయి, నేను ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళలేదండి. చాలా మంచి క్యారెక్టర్ ఆవిడది, ఎట్లా తప్పుగా అనుకోకూడదు కదా, లేదండి. కాకపోతే అందరూ అనుకునేవాళ్ళు వాళ్ళిద్దరికి ఏదో ఎఫైర్స్, ఇండస్ట్రీ కూడా అనుకునే వాళ్ళ అందరూ అనుకునేవాళ్ళు, నాకు తెలుసు. కానీ నేను నమ్మలేదు. ఈయన క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది, ఆవిడ మీద నమ్మకం ఉంది, నాకు అసలు ఏం లేదండి. సో మంచి భార్య. అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ చెప్పాలనుకుంటా. భారతనారి సినిమాలో చెప్పనా? చెప్పండి. భారతనారి సినిమాలో ఈయన విలన్, ఎవరు ఆవిడ, హేమ. అప్పుడు హేమ వచ్చింది. ఈయన ఏంటంటే ఆవిడ్ని పిలిపించి సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పానని రేప్ చేసేది. ఎవరు, సుబ్బయ్య, ఆయన ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్, భారతనారి. ఈయన విలన్ అనమాట. హేమకు ఉద్యోగం ఇప్పిస్తానని రమ్మంటారు, అది వస్తుంది, వాళ్ళ నాన్న తీసుకొస్తారు, మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించండి అని. అప్పుడు బాగా సన్నగా ఉన్నారు హేమగారు, కొత్తగా వచ్చిన కొత్తలో అట్టుంది. బట్ పైకి రమ్మంటారు రూమ్లోకి. వెళ్తే ఈయన అవెంత పూలు, చేతులు పూలు కట్టుకొని అంతా ఉంటాడు, ఓ వైట్ డ్రెస్ వేసుకొని అంతా ఉండి. వీళ్ళు చెప్పారు, బాబాయ్ నువ్వు అమ్మాయిని రేప్ చేయాలని చెప్తారు. పోకూరు బాబురావు గారు ప్రొడ్యూసర్, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్ లో, నర్రా గారు, వీళ్ళందరూ ఉన్నారు. బాబాయ్ పైకి పో బాబాయ్ నువ్వు అని చెప్పి షూటింగ్ అనమాట, పైన షూటింగ్ రూమ్ లో. వెళ్తే ఈయన రూమ్ లోకి వెళ్తాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎంతసేపు బాబాయ్, ఎంతసేపు రూమ్ లోకి వెళ్తావు వెనక్కి వస్తున్నావు, కాదు నువ్వు అమ్మాయిని రేప్ చేయాలి బాబాయ్ అంటే, ఒరే నా వల్ల అవ్వట్లేదురా అని. అప్పటి చూసేసి అప్పుడు హేమగారు అన్నారు, సార్ ఊరికి నన్ను పట్టుకోండి, మిగతా నేను ఊరికి మీరు చెయ్యేస్తున్నట్టు చేయండి సారు, పర్లేదు అని. నేనేమన్నా మీరు మీరు చెయ్యేయండి సార్ అంటే, వద్దమ్మా లేదు సార్ ఊరికే వాళ్ళ సీన్ నా కూతురు లాంటిదా, ఏం చెయ్యాలి కానీ బాబాయ్ తొందరగా కానీ షార్ట్ లేట్ అవుతుంది అని చెప్పాను. సుబ్బయ్య గారు, బాబాయ్ వెళ్ళు బాబాయ్, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా జనాలు, వెళ్ళు బాబాయ్, ఏంటి బాబాయ్ అదే మాకు చదువుతానా అనేవాళ్ళు.